Audio Jungle. నమస్తే, వెల్కమ్ టు సాగర్ టీవీ. నేను మీ భోగస్ సాగర్. ఆదివారం బుగ్గారం జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో 1992-93 10వ తరగతి చదివిన విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. నిలబెట్టినటువంటి మా ఉపాధ్యాయులందరికీ కూడా ఘనంగా స్వాగతం పలుకుతూ వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మేము ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్ సార్ కమాండ్ టు ద డయస్. ఎస్ వినోద్ సార్, మాకు మ్యాథ్స్ బోధించినటువంటి సార్ గారికి స్వాగతం పలుకుతున్నాం. వారు సీట్లో ఆశలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎస్ రవీందర్ సార్, మాకు సైన్స్ మ్యాథ్స్ బోధించినటువంటి ఉపాధ్యాయులకు స్వాగతం తెలుపుతూ వారిని సీట్ లోపల ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మాకు పాఠశాలలో సోషల్ బోధించినటువంటి పురుషోత్తం సాగర్ గారికి స్వాగతం సుస్వాగతం. వారు మా స్టేజ్ మీదకి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా మాకు ఇంగ్లీష్ బయో సైన్స్ బోధించినటువంటి లక్ష్మీకాంతం సారు, అదేవిధంగా ఈ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు కూడా వారు పనిచేయడం జరిగింది. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. వారు స్టేజ్ మీదకి వచ్చి స్టేజ్ మీద ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఫోటో ఈ కార్యక్రమం ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమవుతుంది. జ్యోతి ప్రజ్వలన కావాల్సిందిగా పాఠశాల ఉపాధ్యాయులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం.
వచ్చినాయి. ఒక క్వశ్చన్ 2 హోల్ 1/5 x² = 1375 అనే క్వశ్చన్ క్లాస్లో ఎవ్వరు చేయలేదు. సో ఆ క్వశ్చన్ నేను చేసిందంటే ఆ రోజుల్లోనే నా లోపల ఉన్నటువంటి నా భవిష్యత్ అంతా కూడా వినోద్ సార్ చాలా దాన్ని దృఢ సంకల్పంతో దాన్ని గ్రహించి మా డాడీని పిలిపించి మీ వాడిని చదివి అని చెప్పేసి కౌన్సిలింగ్ తీసుకొని 10th అయినాక కూడా కాలేజీ కూడా చేపి అని చెప్పి ఈ విధంగా నన్ను ఈ స్థాయి లోపల చేయడం జరిగింది. నేను MSc మ్యాథ్స్ సార్ ద్వారానే సార్ యొక్క చెప్పినటువంటి సబ్జెక్ట్ యొక్క విషయాలన్నీ చెప్పి ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నాను. నేను ప్రజెంట్ 25 సంవత్సరాలు అవుతుంది సార్ జాబ్ చేయబట్టి. నేను ఫస్ట్ 2000లో HGTగా, తర్వాత 2012లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా, ప్రజెంట్ నేను రాయకల్ మండల్ ఆలూరు స్కూల్లో చేస్తున్నాను. మొన్నటి వరకు జైత్యాల స్కూల్లోనే చేయడం జరిగింది. జైత్యాల స్కూల్లో చేసినప్పుడు కూడా సార్ కూడా మా స్కూల్కి సందర్శన కూడా వినోద్ సార్ కూడా రావడం జరిగింది. సార్ వినోద్ సార్ గారికి ఎంత చెప్పినా, మా విద్యార్థుల నుంచి ఎంత చెప్పినా అది చాలా తక్కువ గడ్డిపత్ర చేసేసినట్టే ఉంటుంది సార్. ఎందుకంటే మీరు ఆ రోజు స్ట్రిక్ట్ ఉండడం వల్లనే ప్రతి ఒక్కరం కూడా మేము మంచి ఉన్నత స్థాయిలో ఉన్నాం సార్. నిజంగా చెప్పాలంటే మీకు ఎంత చేసినా మేము రుణం తక్కువ. పదే కూడా మీకు ఫోన్ చేసి మీరు వస్తేనే 100% సక్సెస్ అని చెప్పి. తర్వాత 10th క్లాస్ కాగానే వినోద్ సార్ది మ్యాథ్స్ ఫస్ట్ పీరియడ్ ఉంటుంది. పొద్దున ఫస్ట్ పీరియడ్ మ్యాథ్స్ అంటే వినోద్ సార్ పొద్దున ఫస్ట్. మా వైఫ్ పేరు రోజా. మాకు 2 బాబులు, చిన్నపిల్లలే. పెద్ద బాబు 10th క్లాస్, చిన్న బాబు 4th క్లాస్. ఈరోజు జరుపుతున్నటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం SSC బ్యాచ్ 92-93 సమావేశానికి విచ్చేసినటువంటి దూరం నుంచి మరి మేము చెప్పగానే ఇంత దూరం కష్టపడి పాపం వచ్చినందుకు ముందుగా మీ అందరికీ, ఉపాధ్యాయులందరికీ కూడా పాదాభివందనం. అదేవిధంగా ఇక్కడ నా ముందున్నటువంటి నా తోటి మిత్రులందరూ కూడా దాదాపు ఒక 7-8 ఇయర్స్ నుంచి ఆతృత పడుతుంది సార్. ఎందుకంటే ప్లాన్ చేయడం చాలా కష్టమైంది. అందరికి కలవాలి అని అందరికి ఉంది సార్. కుమరయ్య, ముఖ్యంగా కుమరయ్య, భూమయ్య, నేను, ఇంకో 2 ఫ్రెండ్స్ అందరం కూడా కుమరయ్య అదర్ కంట్రీలో ఉండి కూడా చాలా ప్లాన్ చేశాం సార్. అది పోస్ట్ పోన్ అవ్వకుంటూ ఇప్పటికైతే యాక్చువల్గా సమ్మర్ హాలిడేస్లో అయ్యేది.
అనుకోకుండా స్కూల్ స్టార్ట్ అయినాయి. ఈరోజు కూడా అతి కష్టం మీద చేయడం జరిగింది. దానికి మీరు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా మా అందరి తరపున పాదాభివందనం. ముఖ్యంగా ఇంకా పాత విషయాలు ఏమన్నా గుర్తు చేసుకుందామంటే, ముఖ్యంగా ఆ రోజుల్లో విద్య అంటే ఉపాధ్యాయులు ముఖ్యంగా అప్పుడు స్కూల్కి వెళ్ళి విద్యార్థులకు పాఠాలు చెప్పాలి అనే ఒక ఏకైక కాన్సెప్ట్ మాత్రమే ఉండేది వాళ్ళ మైండ్లో. అప్పుడు వేరే ఇతర పనులు అనేటివి ఉండేది కాదు. నాకు తెలిసి ఈ రోజులలో బిజీ కావచ్చు, ఫైనాన్షియల్ గురించి ఆలోచనలు కావచ్చు, వేరు కావచ్చు, ఇప్పుడు ఉన్నాయి కొందరికి. కానీ అప్పుడు కేవలం చదువు మాత్రమే. వెలుగొండ, ముఖ్యంగా వెలుగొండ, చిన్నపూర్ విద్యార్థులు అంటే మీకు మరి ఎంతవరకు గుర్తుందా సార్? మేము అందులో అప్పుడు నేను హైటే ఉండేవాడిని. మమ్మల్ని ముంగట కూర్చోబెట్టుకొని మీరు సైకిల్ దొక్కేవాళ్ళు. అంత కష్టపడి వచ్చేవాళ్ళు అంటే అప్పుడు మాత్రమే చూసినాము. ఇప్పుడు కొందరు ఉండగాని అంటే అనకూడదు ఇవ్వచ్చు, కానీ చాలామంది టీచర్లు ఇప్పుడు అప్పటిలాగా మాత్రం కష్టపడే వాళ్ళు తక్కువ పర్సెంట్ ఉన్నారని నేను అనుకుంటున్నాను. కష్టపడి కేవలం స్కూల్కి వెళ్ళి పాఠాలు మాత్రం చెప్పాలి. వర్షాకాలం అయితే సైకిల్ వర్షంలో నానుకుంటూ రంగారావు సార్ పాపం అప్పుడే అంత ఏజుడు నన్ను ఎక్కించుకొని తప్పుతుండే. అదంతా ఈజీ కాదు. అవసరమైతే ఈరోజు ఈ వర్షాకాలంలో కొందరు టీచర్లు, ఎందుకంటే ఇది మళ్ళీ ఇష్యూ అవుతాయి కొన్ని విషయాలు, అందరు టీచర్లు కాదు, కొందరు టీచర్లు ఇప్పుడు వర్షం పడదంటే అవసరమైతే లీవ్ పెట్టా, పోతే లేకపోతే అనే రోజులు ఈ రోజులు. కానీ అప్పుడు ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళి పాఠాలు మాత్రమే చెప్పి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఎలాంటి పనులు కూడా అప్పుడు ఉండేది కాదు. కేవలం మన గురించి మాత్రమే ఆలోచించేది. ఎస్పెషల్లీ వినోద్ సార్ స్కూల్ మొత్తం అందరు టీచర్లు చాలా కష్టపడ్డప్పుడు అందరూ మంచి సబ్జెక్టులు ఉన్నాయి, మనం కూడా శ్రద్ధగా వినేవాళ్ళం. మనకు కూడా అప్పుడు ఏ వ్యసనాలు లేవు. వ్యసనాలు మీన్స్ ఫోన్లు కావచ్చు, టీవీలు కావచ్చు, అడ్వాన్స్ ఈ టెక్నాలజీ ఏం లేదు. మనం కూడా ఇక్కడ విని ఇంటికి వెళ్ళి హోంవర్క్ ఇస్తే హోంవర్క్ చేసేది. ఇప్పటి పిల్లలకు హోంవర్క్ లేవు. అప్పుడు ఒక హోంవర్క్ ఎక్సర్సైజ్ ఇచ్చినామంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చేస్తే తెల్లారి వచ్చిన తర్వాత అవి చెక్ నెక్స్ట్ లెసన్ స్టార్ట్ ఉందా? నాకు తెలిసి 90% లేదు. మా బాబుని అబ్జర్వ్ చేస్తున్నా, శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్. దాని గురించి నేను బ్యాడ్గా చెప్పడం కాదు, కానీ ఏ స్కూల్ అయినా మ్యాక్సిమం అట్లే ఉంది సార్. చెక్ చేయడం లేదు. అప్పుడు చెక్ చేస్తే పిల్లవాడికి ఎంతవరకు రాలేదు, నెక్స్ట్ ఈ రోజు నేను ఏం చెప్పాలని మాత్రం ఆలోచన ఉంటుండే. కానీ ఇప్పుడు అది లేదు. వాళ్ళ టార్గెట్స్ ఈ బుక్ ఫినిష్ చేయాలి, నేను చెప్పినట్టు అనిపించుకోవాలి, అదే ఒక టార్గెట్ అన్నది. ముఖ్యంగా స్కూల్ విషయానికి వస్తే అందరూ కష్టపడ్డారు. లక్ష్మీందర్ సార్ అందరినీ నవ్వించేవారు సారు. మా రవీందర్ సార్ నడుస్తుంది. ముఖ్యంగా నా పరిచయం ఏంటంటే ఐఎమ్ ఎస్ వినోద్, సిఇఓ జిల్లా పరిషత్ సిరిసిల్ల అండ్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ డిఈఓ సిరిసిల్ల. మాట్లాడాలంటే కూడా కొంత ఉద్వేగం అనేది ఉంటుంది. అప్పుడు మేము వచ్చి జాయిన్ అయినప్పుడు ఫస్ట్ 110 మంది ఉండేది. కరెక్ట్ 5-5.5 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాం. సో మేము వెళ్ళేటప్పుడు 425 స్ట్రెంత్ అయింది. సో శంకరయ్య లాంటి వాళ్ళు చాలామంది విద్యార్థులు కూడా అప్పుడు 9 విలేజ్ల నుంచి ఈ స్కూల్కు వస్తున్నారు విద్యార్థులు. ఈ చుట్టుపక్కల ఎక్కడ హై స్కూల్ లేకుండా ఎక్సెప్ట్ కల్లెడ. సో వెల్గొండ, చిన్నాపూర్, బుగ్గారం, ఇటు సిల్వంచకోట, యశ్వంతరావుపేట, సందాయపల్లి, ఇవన్నీ కూడా 9 గ్రామాల నుంచి వద్దులు. సో మీరు అందరూ చెప్తున్నారు సార్ కొడతాడు అని. ఓకే, కొట్టిండవచ్చు, లేదు. సో మీరు శ్రద్ధగా చదవాలని, కరెక్ట్ టైంకు రావాలని కోరుకున్నాను తప్ప మేము ఏనాడు కూడా శత్రుత్వ భావంతో చూడలేదు. సో అది మీకు భవిష్యత్తులో ఇప్పుడు సో అది మంచి జరిగిండవచ్చు. సో నేను వచ్చి అక్కడ నిలబడదు. సో ఒక్కొక్కళ్ళు ఉరికి వద్దు. మా సార్ నిలబడతాడు. ఒకసారి అప్పుడు సర్పంచ్ శంకరయ్య ఉండే.
సర్పంచ్ శంకరయ్య అరే ఎందుకు ఉరుకుతుర్రా అని అడుగుతుండే. అడిగితే ఓ మా సార్ నిలబడతాడు అక్కడ అందు. సో ఉరికి వద్దురు అందరు. అంటే అది ఎందుకంటే డిసిప్లిన్ అనేది మీకు జీవితంలో ఒక భాగం కావాలి. సో అది మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే సో కరెక్ట్గా ఉంటుంది లైఫ్. లేదంటే లైఫ్కు అర్థం లేదు. సో ఇవాళ కొంతమంది చెప్తున్నారు అది బిజినెసే కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో దాంట్లో మీరు మంచిగా చేసుకుంటూ అభివృద్ధి చెందుతున్నారు. అదేవిధంగా సో మీరు 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాస్ అప్పుడు మేము వచ్చిన తర్వాతనే వీళ్ళందరూ వచ్చారు. 8th 9th వెల్గొండ నుంచి సైకిళ్ళ మీద వద్దురు అందరు. సో మేము బస్సు కొరకు వెయిట్ చేయకపోతాం. అదే మార్నింగ్ 7:30కి జగిత్యాల నుంచి ఉంటుండే, ఇక్కడికి 8:30కి వస్తుండే. కానీ దానికి రాకపోదు సైకిళ్ళ మీద అక్కడికి బస్సు మీద అక్కడ వచ్చి బుగ్గారం క్లాస్ రోడ్ దగ్గర దిగి సో పాపం వెల్గొండ పిల్లలు అందరూ కూడా చిన్నాపురం పిల్లలు వచ్చి ఉందరు అక్కడ. సో అట్లా ఏదో ఒక సైకిల్ తీసుకొని ఎక్కించుకొని వాళ్ళని వద్దు. సో అందుకొరకే పంక్చువాలిటీ అనేది మెయింటైన్ చేద్దు. సో అప్పుడే కాదు ఇప్పటికీ కూడా నా లైఫ్లో పంక్చువాలిటీ ఒక భాగం. ఎక్కడ అన్న టైంకు దాదాపుగా వస్తా, 99% అన్న టైంకే వస్తా. సో లేట్ అనేది కాదు. సో ఈరోజు మాత్రము లేట్ వచ్చాను. ఎందుకంటే సో నాకు రాత్రి కొంత సిక్ అయ్యాను, వామిటింగ్ అయ్యింది. అందుకొరకే కొంత మార్నింగ్ లేట్ కావడం జరిగింది. సో క్షమించండి అందరూ. ఎందుకంటే మీరు మేడం చెప్పినా కూడా సో ఆ కారణం వల్ల డిలే అయింది నాకు. సో 8th క్లాసు ఫస్ట్ శంకరయ్య వాళ్ళ ఫాదర్ని పిలిపించాను ఒకరోజు. సో చదివించమని చెప్పింది నిజమే, అది జ్ఞాపకం ఉంది. అయితే వాళ్ళ ఫాదరు చదివించొద్దు అనుకున్నాడు. చదివించొద్దు అంటే వచ్చి నాకు చెప్పాడు, సార్ నేను క్లోజ్ చేస్తున్నాను 8th క్లాస్లో, నేను చదవలేను, మా ఆర్థిక పరిస్థితుల్లో ఏదో బాగోలేదు అని ఏదో చెప్పాడు మొత్తానికి. సో ఫాదర్ని పిలిపించి వద్దు మంచిగా చదువుతాడు పిల్లవాడు, చదివించండి అని చెప్పాను. సో ఆ తర్వాత 8th 9th 10th సర్వీస్గా అట్లా చేశారు. సో నేను అప్పుడు డిప్టీ ఈవోగా సెలెక్ట్ అయ్యాను. ఇంటర్వ్యూకి అయ్యాను, సెలెక్ట్ కాలేదు ఫైనల్గా. అదే కోరిక ఇప్పుడు తీరింది నాది డిఈఓగా. సో యాక్చువల్గా నేను పనిచేసే సిఇఓ క్యాడర్ అనేది డిఈఓ క్యాడర్ కంటే పెద్ద పోస్ట్ అది. సో అయినా కూడా 2 పోస్టులను చేస్తూ నేను సో నడిపిస్తున్నాను. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి ఫ్యూచర్లో, కొంతమంది సర్పంచ్లు అయ్యారు, ఎంపీటీసీలు అయ్యారు, వాళ్ళందరికీ నా అభినందనలు. సో లైఫ్లో ఏదైనా కూడా మనం పట్టుదలతో కృషి చేస్తే సక్సెస్ అనేది గ్యారంటీ ఉంటుంది. ఒకసారి కాకుండా ఇంకోసారి ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. సో ఒకసారి సక్సెస్ కాకుంటే నిరాశ చెందొద్దు. సో నేను గతంలో జగిత్యాలలో డిఆర్డిఏగా పనిచేశాను. పనిచేసేటప్పుడు యశ్వంతరావుపేట, బుగ్గారం, చిన్నాపూర్, ఒక దగ్గర బుగ్గారం క్రాస్ రోడ్ దగ్గర ఒక కెనాల్. సో అప్పుడు వచ్చాను. అప్పుడు అందరూ కలిశారు. సో అందరూ కలిశారు, సార్ మీరు బాగొడుదురు అంటుండే. సో బాగొట్టడం అనేది ముఖ్యం కాదు అక్కడ. సో పరివర్తన, మీలో పరివర్తన రావాలి, జీవితం బాగుపడాలి అనేది ఎవరిదైనా, మేము గురువులుగా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అదే మా ఆశయం. విద్యార్థులు పైకి వస్తే సో మాకు కూడా ఒక మంచి అనుభూతి ఉంటుంది. చూడండి, ఒక టీచర్ తప్ప ఏ దాంట్లో ఉండి ఇంతకు నేను డీఓనో సిఓనో ఏదన్నా కావచ్చు, ఎక్కడన్నా కనబడితే కొంతమంది నమస్తే పెడతారు, కొంతమంది మనం పెట్టేది ఏంది అనుకుంటారు. కానీ టీచర్గా ఉంటే మాత్రం దగ్గరికి వచ్చి మరీ నమస్తే పెడతారు. కారణం ఏంది? వాళ్లకు చదువు నేర్పి, అక్షరాభ్యాసం నేర్పి, సో వాళ్ళ జీవితంలో మంచిగా బాగుపడాలి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న విద్యార్థులు 30 మంది ఉండి ఉండవచ్చు బహుశా. వాళ్ళ కొడుకులు అందరూ వాళ్ళు ఎంత చదువుకున్నారో నాకు తెలియదు 10వ తరగతి తర్వాత. కానీ కొడుకులు మాత్రము బీటెక్లు, ఎంబీఏలు చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా
చేయించారు. రాజస్థాన్లో ఉన్నారు, ఇక్కడ రకరకాలుగా ఉన్నారు. సో సాఫ్ట్వేర్గా ఇంజనీర్గా ఉన్నారంటే దానికి కారణం సో మేము కాదు, మేము నేర్పిన విద్య మీలో సో ఎంతో కొంత మార్పు తెచ్చింది. మీ కొడుకులను చదివించాలి అని. సో దానికి మీరు బీటెక్లు ఎంటెక్లు చదివించి వాళ్ళ యొక్క ఉన్నతిలో మంచి బాలుగా తీర్చిదిద్దడం జరిగింది. సో అదేవిధంగా నేను మధ్యలో ఒకసారి ఈ ఎండిఓ ఆఫీస్కి వచ్చాను. సో ఉపాధి హామీ దాని గురించి వచ్చినప్పుడు ఇది చూశాను నేను. ఇది చూస్తే మొత్తం పొదలుండే అప్పుడు మొత్తం. సో అరే పాఠశాల ఇట్లయింది ఏంది అని ఎండిఓని అడిగాను. సార్ అంతకుముందు ఉన్నంత స్ట్రెంత్ లేదు, అంతకుముందున్నట్టు లేదు ఇప్పుడు బుగ్గారం పాఠశాల అనేది. సో పాఠశాల అనేది అంతకుముందున్నట్టు ఎప్పుడు ఉంటుంది మనలో. సో పిల్లలలో ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. పిల్లలలో చదువుకోవాలనే జిజ్ఞాస ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. సో అప్పుడు 10th క్లాస్లో ఎంతమంది పాస్ అయినారో నాకు తెలియదు, కానీ స్ట్రెంత్ మాత్రం ప్రతి సంవత్సరము అప్గ్రేడ్ అవుతూ పోతుండే. అంటే స్ట్రెంత్ బాగా పెరగడం అనేది ఒక మంచి శుభసూచకంగా మరి బుగ్గారం స్కూల్లో చూడడం జరిగింది. సో 130 నుంచి 425 అవ్వడం అనేది దాదాపు మాటలు కాదు, 300 స్ట్రెంత్ ఇంప్రూవ్ అయింది. సో అది సో మీ అందరికీ కూడా ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసి మరి ఇక్కడ చిన్నదైనా కూడా ఒక అడుగు ముందుకు వేశారు మీరందరూ కలిపి. సో ఈ సమావేశాన్ని నిర్వహించారు. సో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు సో మీ అందరికీ కృతజ్ఞతలు. ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు. సో రియల్లీ సో పిల్లల గురించి మాట్లాడాలంటే అప్పటి జ్ఞాపకాలు 30 ఏండ్లాయే కదా, 30 ఏండ్లలో ఏం జ్ఞాపకం ఉంటాయి. సో ఒకటి 10th క్లాస్ మాత్రం ఫస్ట్ పీరియడ్ నాకే ఉంటుండే. సో అప్పుడు ఇక మార్నింగ్ రాగానే ఫస్ట్ పీరియడ్ అదే కాబట్టి సో చాలా విద్యార్థుల మీదనే కాన్సన్ట్రేషన్ చేద్దు. సో వీళ్ళందరికీ మంచి అది కావాలని రాయేశం, శంకరయ్య ఇంకా చాలామంది విద్యార్థులు ఉన్నారు, మంచి మంచి విద్యార్థులు. అంటే తల్లిదండ్రులు చదివిస్తే పైకి పోయే స్థాయిలో మంచి మంది విద్యార్థులు ఉండేవి, కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేక సో కొంత వాళ్ళ మీద నిర్లక్ష్యం ఉండటం వల్ల వాళ్ళు పైకి పోలేకపోయారు. అయినా కూడా సో వాళ్ళ కుల వృత్తే కావచ్చు, ఏ వృత్తి అయినా కావచ్చు, బిజినెసే కావచ్చు. సో ఇంతకుముందు 2-3 మేము అగ్రికల్చర్ సార్ అన్నారు. సో అగ్రికల్చర్ అయినా కూడా తీసివేయవలసింది ఏం కాదు. ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు ఒక వ్యక్తికి ఉంటే సో అతడు ఒక గెస్టెడ్ ఆఫీసర్తో సమానం. సో అది అగ్రికల్చర్ తక్కువ కాదు. కాబట్టి సో మీరందరూ కూడా ఒక స్థాయిలో ఉన్నారు. మీ అందరికీ శుభాభినందనలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్, చాలా సంతోషం. మీ అమూల్యమైన సందేశాలు ఇచ్చి మాకు ఆశీస్సులు ఇచ్చారు. తర్వాత ఎస్ రవీందర్ సార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. 1992-91 పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి సభావేదికైనటువంటి మిత్రులకు, తర్వాత పూర్వ విద్యార్థులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, దాదాపు 33 సంవత్సరాల తర్వాత ఇట్లాంటి కార్యక్రమాన్ని ఇది మొదటిది కావచ్చు. ఆ 90 నుంచి మేము 2099 వరకు పనిచేశాను స్కూల్లో 11 సంవత్సరాలు. సరే ఇక ఇది మొదటిది బ్యాచ్ అనుకుంటున్నా, ఎందుకంటే ఇంతకుముందు 2 బ్యాచ్లకు 2002, 2003, 2005, 2006 సన్మానాలకు నేను రావడం జరిగింది.
అప్పుడు కూడా విద్యార్థులు ఇదే రకంగా చెప్పారు. ఇవాళ మీరు చెప్పిన రీతిలోనే దాదాపు విషయాలని చెప్పారు. కానీ ముఖ్యంగా నేను ఉగ్గారం పాఠశాలలో 1990 మార్చిలో ఫిబ్రవరిలో వచ్చాను. అప్పటి నుంచి దాదాపు నేను బదిలీ అయి వెళ్ళిపోయే వరకు, దీని తర్వాత నేను 15-20 సంవత్సరాల సర్వీస్ చేశాను. రిటైర్ అయినాను 2019లో. ఇప్పుడు పెన్షనర్గానే ఉన్నాను. కానీ మాకు బుగ్గారం పాఠశాల మా సర్వీసులో ఇది మొదటి మెట్టుగా మేము జ్ఞాపకం ఉంచుకుంటాం. ఎందుకంటే ఇక్కడి విద్యార్థులు తక్కువ మంది ఉండని, ఎక్కువ మంది సంఖ్య ఉండని, మేము దాదాపు 500-600 సంఖ్య వరకు ఉన్నాం. 1999లో బదిలైపోయినాం. ఇప్పుడు బాగా పెద్ద సంఖ్య అయిపోయింది, 100 దాటిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే 2 రిజిస్టర్లు మెయింటైన్ చేయాల్సిన రోజులు వచ్చినాయి అప్పుడు ఓ క్లాస్కు. అయితే ఈ విద్యార్థులలో నేను గమనించింది ఏంటంటే మంచి డిసిప్లిన్ ఉంటే విద్యార్థులు చదువు వచ్చే వరకు మేము పోరాడి వాళ్ళను దండించి శిక్షించి అవసరమైతే కాపీ లేకుంటే పెన్ లేకుంటే ఏదైనా సహకరించి వాళ్ళకు చదువు నేర్పాలనే పట్టుదలతోటి మేము అక్కడి నుంచి బయలుదేరి వచ్చేది. మధ్వాచార్య రామకృష్ణ సార్ ఉండే, ఆయన పెన్నులు తీసుకొని వస్తుండే, కొనివ్వడం అనేది జరుగుతుండే. అప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు ఏది చెప్తే అది విని కంఠస్థం చేసేది. తప్పులు కొద్దిగా ఏదో రకంగా నోట్స్ హోంవర్క్ విషయాలకు వస్తే బాగా అప్పట్లో స్టార్టింగ్లో విద్యార్థులు 10వ తరగతి ఫలితాలు కొద్దిగా తగ్గినాయని, తర్వాత మేము మ్యాథమెటిక్స్కు నేను జాయిన్ అయిన 15 రోజుల్లోనే వినోద్ సార్ జాయిన్ అయినారు. ఇక ఆల్టర్నేట్గా ఒక 1 నెల రోజులు 2 నెలలు పీరియడ్స్ తీసుకున్నాం. తర్వాత ఆల్టర్నేట్గా మ్యాథమెటిక్స్లు అవి ఆ సంవత్సరం చెప్పి తర్వాత మ్యాథమెటిక్స్లు సైన్స్లు అన్నీ షేర్ చేసుకొని మొత్తం విద్యార్థులకు బోధనే లక్ష్యంగా రోజు బడికి వచ్చి వాలేటి వాళ్ళం 9:30 లోపల. లేట్ అనేది ఉండకపోదు, విద్యార్థులు లేట్ వస్తే సాధించకపోదాం. ఇది మా యొక్క లక్ష్యం కొద్ది చేశాం. మీరు కూడా మా లక్ష్య బాటలో మాకు మీ పోషకులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, దాదాపు నేను బదిలయ్యే వరకు మీ బుగ్గారం చుట్టూ గ్రామాల పోషకులు మాకు ఫుల్ 100% సహకరించారు. దాదాపు జగిత్యాల్లో ఒక 50 మంది గుంపులో ఓ విద్యార్థి కనబడతా, అయితే కోనాపురం బుగ్గారం అంటాం. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ విద్యార్థులే కనబడుతుంటారు. ఎందుకంటే రోజు జగిత్యాల్లో కలుస్తుంటారు కానీ వాళ్ళ జ్ఞాపకం ఉంచుకోము. ఇట్లాంటి ఆత్మీయ సమ్మేళనాల్లో కలిసినప్పుడు కొద్దిగా మనకు పూర్వ జ్ఞాపకాలు అనేది జ్ఞాపకం అవుతాయి. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఈ పురాతన బ్యాచ్ యొక్క అందరూ మంచి ఉన్నత స్థాయికి ఎదిగారు. వాళ్ళ పిల్లలను మంచి పొజిషన్లోకి తీసుకువచ్చారు. తర్వాత ఈ లక్ష్యం అనేది మా ఉపాధ్యాయుల ఆదర్శంగా తీసుకొని మీ పిల్లలను మంచి భవితగా తీర్చిదిద్దినందుకు ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇస్తూ 100 సంవత్సరాల పాటు శతమానం భవతి అనేది మీకు ఉండాలని చెప్పి మీరు మీ పిల్లలకు ఎల్లవేళలా కలవాలని స్థానిక సాంబశివుని సన్నిధిలో మీరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆ శివుని యొక్క అనుజ్ఞ ఆశీర్వచనాలు ఎల్లవేళలా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తర్వాత మనకు 9th క్లాస్కి వెళ్ళిన తర్వాత సార్ మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ 10th క్లాస్కి వచ్చేటప్పుడు వచ్చిండు. సారు హెచ్ఎంగా కూడా ఇక్కడ వేసాడు. మన బ్యాడ్లకి ఏంటంటే సార్ హెచ్ఎం వేసిన మనం ఇక్కడ లేము. మనకు అప్పుడు రంగారావు సారే ఉంటుండే. సారు వారి యొక్క అమూల్యమైన సలహాలు, అదేవిధంగా మాకు మండల్లో ఎంఈఓగా కూడా మాకు చాలా సేవలు అందించారు. వారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పూర్వ విద్యార్థుల సమ్మేళనాలకు చేసినటువంటి సహోపాధ్యాయ సోదరులు మరియు విద్యార్థులు అందరికీ కూడా నమస్సుమాంజలి. టీచర్ అంటే కొట్టిండు, కొడుతున్నాడు, కొడతాడు, తప్పదు.
టీచర్ ఎప్పుడు తన స్వార్థం గురించి అస్సలే ఆలోచించడు. ఏ టీచర్ అయినా కాదు, నేనని కాదు, ఎవ్రీ టీచర్ నా విద్యార్థులు, నా స్టూడెంట్లు అనేటువంటి భావనతోటి వాళ్ళకి చదువు రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఎందుకు రావడం లేదని కొడతాడు, ఎందుకు చదవడం లేదని కొడతాడు. కానీ తనకేదో కావాలని కొట్టేటువంటి టీచర్ ఈ ప్రపంచంలో ఎవ్వడు ఉండడు. ఆ సందర్భంలో బాల్యం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. కానీ మనకు అప్పుడు తెలియదు. స్కూల్కి పోమంటే సినిమాకు పోతాం, చదువుకోమంటే ఇవాళ రేపు ఫోన్లు చూస్తాం. అప్పుడేం లేకుండా ఇంకా ఆ దరిద్రం లేదు, ఇప్పుడు వచ్చి పట్టుకుంది. అయితే ఆ అవకాశము తప్పించుకునే అవకాశం బాల్యంలో ఉంటుండే. చదువుకోమంటేనో, ఆడుకోమంటేనో, ఆ పని చేయమంటేనో, ఈ పని చేయమంటేనో తప్పించుకునే అవకాశం ఉంటుండే పిల్లలకు. కానీ ఇప్పుడు లేదు. ఏదో ఒకటి చేసి ఏదో ఒక పని చేయాల్సిందే. ఎందుకంటే పెళ్ళైన తర్వాత కూడా తప్పించుకునే అవకాశం ఇంకా జీవితంలో మనిషికి ఉండదు. ఒక దాంట్లో చట్రంలో బందీ అయిపోతాడు అనమాట. కాబట్టి ఆయన ఏదో ఒక పని చేయాల్సిందే. అది ఉద్యోగమా, వ్యవసాయమా, ఇంకేదైనా బిజినెసా, ఇంకేదైనా చేసి తీరాల్సిందే. బాల్యంలో తప్పించుకున్నట్టు ఇప్పుడు తప్పించుకుంటా అంటే కుదరదు. అప్పుడు బాల్యంలో తప్పించుకునే అవకాశం ఉంటుండే, కానీ ఇప్పుడు లేదు. సరే, ఏది ఏమైనా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంతమందిని ఒక దగ్గర చేర్చి మళ్ళొకసారి కలుసుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతమంది కదా, ఎక్కడ కలుస్తారు, కలవరు. ఎక్కడో బస్ స్టాండ్లో ఒకళ్ళు నమస్తే సార్ అంటే నమస్తే, ఎక్కడ స్టూడెంట్ పోయా, గొల్లెపిల్ల, ఊగారమా, ఇదా అదా అని అడుగుతాం, అంతే. కానీ 30-40 మంది 50 మంది ఒక చోట చేర్చి మీరందరూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు మిమ్మల్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి నిర్వాహకులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒకరిద్దరు పట్టుకొని మిగతా డిస్టెన్స్ వచ్చింది. ముందు రెడీ వస్తున్నా రెడీ చూడండి. ధన్యవాదాలు. నెక్స్ట్ లక్ష్మీకాంత సన్మాన కార్యక్రమం పూర్వ విద్యార్థులతో రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ధన్యవాదాలు సార్. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ
థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రవీందర్ సార్ గారికి సన్మాన కార్యక్రమం. సార్ని వేదికపైకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాము. సార్ ధన్యవాదాలు సార్.